still very big. You know the elephant pants? మీ అందరికీ తెలుసు కదా మరి ఏనుగు వంటి మరి ప్యాంట్లు. That was the style those days. ఆ దినాలలో శైలి అటువంటిది. So before I entered the room, my pant will enter the room. నేను రూములోకి ప్రవేశించక ముందు నా ప్యాంటు ప్రవేశించేది. And in that shape, I was asked to get onto the stage and interpret the message. అటువంటి అవతారములో ఆయన నన్ను లెగిచి మరి స్టేజ్ ఎక్కి తర్జుమా చేయమని కోరాడు. They had discernment. వారికి వివేచన ఉంది. That man of God had discernment. He was not governed by outward looks. ఆ దైవజనునికి దేవుడిచ్చినటువంటి ఆ వివేచన ఉన్నది. ఆయన బాహ్య చూపుల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోలేదు. So I interpreted the message the way I knew best. మరి నాకు తెలిసినంత మట్టుకు నేను తర్జుమా చేశాను. I would have made many mistakes. నేను అనేకమైన తప్పులు చేసి ఉండవచ్చు. But after the message was over, అయితే వర్తమానం అయిపోయిన తర్వాత I was seated కూర్చున్నాను. and he came and sat beside me. ఆయన వచ్చి నా పక్కన కూర్చున్నాడు. He then said, Neville, now maybe you can cut your hair. అప్పుడు ఆయన ఈ విధంగా చెప్పాడు, మరి నెవిల్ ఇప్పుడు నీ జుట్టు ఐ థింక్ కట్ చేసుకునే సమయం వచ్చిందని. Because God has something for you to do. ఎందుకంటే దేవుడు నీతో ఏదో జరిగించాలని కోరుకుంటున్నాడు. So when you stand in front of people, it may not look very good for you to have long hair. మరి మీరందరూ ప్రజలందరూ నిలబడ్డప్పుడు మరి పొడుగు జుట్టు కలిగి ఉంటే అది మంచిగా అనిపించదు. And I thought, yes, why not? I should do this. నేను అప్పుడు అనుకున్నాను, అవును ఎందుకు చేయకూడదు అని.